గతసారి మనం చాలా అందమైన విషయాలు మాట్లాడుకున్నాం కదా. సమత్వం గురించి, కరుణ గురించి, కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఒకే రకంగా ఉండగలిగే మనిషి ఎంత శాంతిగా ఉంటాడో అని. అవునమ్మా, నాకు గుర్తుంది. కష్టం వచ్చినా పర్వాలేదు అని అనిపించే మనిషి గురించి చెప్పారు. నాకు అది చాలా నచ్చింది. ఎవరైనా నన్ను హర్ట్ చేసినా కూడా నేను కామ్గా ఉండగలిగితే బాగుంటుంది అనిపించింది. అదే కదా మీరా, అది చాలా గొప్ప ఆలోచన. ఇప్పుడు కృష్ణుడు మరింత ముందుకు వెళ్తున్నాడు. నిజంగా ఆయనకు ప్రియమైన భక్తుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. అవును, ఇప్పుడు మనం చదివే శ్లోకాల్లో కృష్ణుడు ఒక్కొక్క లక్షణం చెప్తాడు. ఆ లక్షణాలన్నీ కలిసి ఒక చిత్రం తయారవుతుంది. నిజమైన భక్తుడు అంటే ఎవరు అనే చిత్రం చూద్దాం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభపరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే ఏ ఫలితమూ ఆశించకుండా ఉంటారో, మనసు శరీరము శుభ్రంగా ఉంచుకుంటారో, చాకచక్యంగా పనిచేస్తారో, ఏ విషయంలోనూ అతిగా అంటుకుపోరో, ఏ బాధ లేకుండా ఉంటారో, అలాంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు అని. అమ్మా, ఫలితం ఆశించకుండా అంటే మనం ఏదైనా చేసినప్పుడు నాకేమొస్తుంది అని అడగకుండా ఉండటమా? సరిగ్గా అంతే ఆరో. అనపేక్ష అంటే నాకు ఏం రావాలి అనే ఆశ లేకుండా ఉండటం, చెయ్యాల్సింది చెయ్యడం, అంతే. నాన్నా, అది చాలా కష్టం కదా. నేను ఆరవ్కి హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్యూ అయినా చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరా, నువ్వు చాలా నిజాయితీగా చెప్పావు. అది మనందరికీ అనిపిస్తుంది. కానీ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఏమీ ఆశించకుండా హెల్ప్ చేస్తారో వాళ్ల మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో. ఒక ఫ్రెండ్కి హోంవర్క్ హెల్ప్ చేసి థ్యాంక్యూ రాకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనసులో ఏ బాధ ఉండదు కదా. అవునా? అప్పుడు నేను అప్సెట్ అవ్వను కూడా. అదే ఆశించకుండా ఇవ్వడం, అది మనల్ని మనం ఫ్రీ చేసుకోవడం. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, అలాంటి మనిషి నాకు చాలా ప్రియమైనవాడు అని. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు మరో లక్షణం చెప్తున్నాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమమే ప్రియః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే మంచి జరిగినప్పుడు మితిమీరి సంతోషపడరో, చెడు జరిగినప్పుడు మితిమీరి దుఃఖపడరో, ఏదీ బాగా కావాలని ఆశపడరో, ఏదీ వద్దు అని ద్వేషపడరో, అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు అని. అమ్మా, మంచి జరిగినప్పుడు సంతోషపడటం తప్ప ఎగ్జామ్లో మార్క్స్ వచ్చినప్పుడు హ్యాపీ అవ్వకూడదా? సంతోషపడడం తప్పు కాదు ఆరవ్, కానీ ఆ సంతోషం మనల్ని పట్టుకుని ఊపేయకూడదు. అంటే మార్క్స్ వస్తే హ్యాపీ, రాకపోతే పూర్తిగా బ్రోకెన్, ఇలా ఉండకూడదు అని. నాన్నా, అది చాలా హార్డ్ కదా. నేను ఏదైనా లూజ్ చేస్తే చాలా సాడ్ అయిపోతాను. మీరా, అది చాలా హ్యూమన్గా అనిపించడం సహజమే. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, లోపల ఒక స్థిరత్వం ఉండాలి. సముద్రంలా పైన అలలు ఉంటాయి, కానీ లోపల డీప్గా చాలా కామ్గా ఉంటుంది. అలా ఉండగలిగిన మనిషి ఏ పరిస్థితిలోనూ తనని తాను కోల్పోడు. సముద్రంలా? నాకది అర్థమైంది నాన్న. అన్ని పరిస్థితుల్లోనూ కామ్గా ఉండగలగడం, అది స్ట్రెంగ్త్, అది భక్తుడి లక్షణం. ఇప్పుడు చూడండి, కృష్ణుడు మరింత అందమైన విషయం చెప్తున్నాడు తర్వాత. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, శత్రువుకు మిత్రుడికి సమానంగా ఉండేవాడు. గౌరవం వచ్చినా అవమానం వచ్చినా ఒకే రకంగా ఉండేవాడు. చలిలోనూ వేడిలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ సమంగా ఉండేవాడు. అలాంటి మనిషి నాకు ప్రియమైనవాడు అని. అమ్మా, శత్రువుకు మిత్రుడికి సమానంగా ఉండటమా? అది పాసిబుల్గా ఉంటుందా? నన్ను బుల్లీ చేసే పిల్లాడికి కూడా సేమ్గా ట్రీట్ చేయాలా? ఆరో, మంచి క్వశ్చన్. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, వాళ్ళని సేమ్గా ట్రీట్ చేయడం అంటే వాళ్ళు చేసేది తప్పు కాదు అని యాక్సెప్ట్ చేయడం కాదు. మనసులో వాళ్ల పట్ల హేట్రెడ్ లేకుండా ఉండటం. అంటే వాళ్ళని హేట్ చేయకుండా ఉండటమా? అవును మీరా, ఒకడు నన్ను హర్ట్ చేసినా నా మనసులో వాడి పట్ల కోపం, ద్వేషం పట్టుకుని కూర్చోకుండా ఉండటం. అది చేయదలిగిన మనిషి లోపల చాలా శాంతిగా ఉంటాడు. ఎందుకంటే ద్వేషం మనల్నే కాల్చేస్తుంది, ఆ మనిషిని కాదు. అవునా? నిజమే నాన్న. నేనొకసారి ఒక ఫ్రెండ్తో చాలా కోపంగా ఉన్నాను. నాకే నిద్ర పట్టలేదు, వాడికేం కాలేదు. సరిగ్గా అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, అందరి పట్ల సమంగా ఉండగలగడం అది ఒక గొప్ప లక్షణం. అది మనల్ని ఫ్రీ చేస్తుంది. ఇప్పుడు తర్వాత చూద్దాం. కృష్ణుడు సంతృప్తి గురించి చెప్తున్నాడు. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు,
ఎవరైతే పొగిడినా తిట్టినా ఒకే రకంగా ఉంటారో, ఏది దొరికినా దానితో సంతోషపడతారో, ఎక్కడైనా ఉండగలరో, మనసు స్థిరంగా ఉంటారో అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు అని. అమ్మా, పొగిడినా తిట్టినా ఒకే రకంగా ఉండటం అది పాసిబుల్ గా ఉంటుందా? టీచర్ ప్రైజ్ చేసినప్పుడు హ్యాపీ అవ్వకపోవడమా? ఆరవ్, హ్యాపీ అవ్వడం తప్పు కాదు, కానీ ప్రైజ్ లేకపోతే నేను వర్త్లెస్ అని ఫీల్ అవ్వకుండా ఉండటం అది కృష్ణుడు చెప్పేది. తిట్టినా పొగిడినా నా వాల్యూ మారదు అని తెలుసుకోవడం. నాన్న, ఏది దొరికినా సంతోషపడటం అంటే న్యూ టాయ్స్ వద్దు అని అనుకోవడమా? మీరా, న్యూ టాయ్స్ వద్దు అని కాదు, కానీ ఉన్న టాయ్స్తో కూడా సంతోషంగా ఉండగలగడం అది చాలా గొప్ప విషయం. ఎప్పుడూ ఇంకా కావాలి అని ఉంటే మనసు ఎప్పుడూ సాటిస్ఫైడ్గా ఉండదు. ఉన్నదాంట్లో హ్యాపీనెస్ చూడగలగడం అది రియల్ ఫ్రీడమ్. నాకర్థమైంది నాన్న. ఉన్నదాంట్లో సాటిస్ఫైడ్ గా ఉండటం అది కష్టం, కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అవును ఆరవ్, ఉన్నదాంట్లో సంతోషం కనుగొనగలిగిన మనిషి ఆ మనిషి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఈ మొత్తం కాన్వర్జేషన్ని ఎలా ముగిస్తున్నాడో. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాహ. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నేను చెప్పిన ఈ ధర్మం అనే అమృతాన్ని శ్రద్ధతో నన్నే పరమలక్ష్యంగా పెట్టుకుని అనుసరిస్తారో అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు అని. అమ్మా, ధర్మమనే అమృతం అంటే ఏమిటి? అమృతం అంటే డ్రింక్ చేయడానికుంటుందా? ఆరవ్, అమృతం అంటే ఎప్పుడూ చావని విషయం అని అర్థం. కృష్ణుడు చెప్పిన ఈ క్వాలిటీస్ సెల్ఫ్లెస్నెస్, ఈక్వానిమిటీ, ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వలీ, బీయింగ్ కంటెంట్ ఇవి ఎప్పటికీ పాతవి కావు. అందుకే వాటిని అమృతం అంటున్నాడు. నాన్న, శ్రద్ధతో అంటే సీరియస్లీగా అనుసరించడమా? మీరా, శ్రద్ధ అంటే హార్ట్తో నమ్మడం, ఇది నిజంగా మంచిది అని ఫీల్ అయి దాన్ని జీవితంలో పెట్టుకోవడం. కేవలం రూల్స్ ఫాలో చేయడం కాదు, నిజంగా ఇష్టపడి చేయడం. అంటే ఈ క్వాలిటీస్ నిజంగా నచ్చి వాటిని ఫాలో చేయడమా? సరిగ్గా. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే ఈ పాత్ని నమ్మి ప్రేమతో నడిచే మనిషి నాకు చాలా ప్రియమైనవాడు అని. ఇది భయంతో కాదు, ప్రేమతో నడవడం. అవును, భక్తి అంటే భయం కాదు, ప్రేమ. ఒక మంచి దారిని ఇష్టపడి నడవడం అది భక్తి. అమ్మా, మనం ఇప్పుడు చదివిన అన్ని క్వాలిటీస్ సెల్ఫ్లెస్నెస్, కామ్గా ఉండటం, ఎవ్రీవన్ని ఈక్వల్గా ట్రీట్ చేయటం, కంటెంట్గా ఉండటం ఇవన్నీ కలిపితే ఒక మనిషి అవుతాడు కదా? మీరా, అది చాలా అందంగా చెప్పావు. అవును, ఇవన్నీ కలిపితే ఒక మనిషి అవుతాడు. కృష్ణుడు ఆ మనిషిని చాలా ప్రేమిస్తాడు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి చూద్దాం కృష్ణుడు ఈ అన్ని శ్లోకాల్లో ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తున్నాడు నాన్న? ఆరవ్, కృష్ణుడు ఒక లిస్ట్ ఇవ్వడం లేదు, ఇవి చెయ్యి అవి చెయ్యి అని. ఆయన ఒక మనిషిని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఆ మనిషి లోపల ఎలా ఉంటాడో చెప్తున్నాడు. లోపల ఎలా ఉంటాడు? మీరా, ఆ మనిషి లోపల ఏ యాంగ్జైటీ లేదు, ఏ హేట్రెడ్ లేదు, ఏ గ్రీడ్ లేదు. లోపల చాలా పీస్ఫుల్గా ప్రేమతో నిండి ఉంటాడు. అందుకే ఆ మనిషి చుట్టూ ఉన్న అందరికీ ఆ పీస్ అనిపిస్తుంది. అంటే ఆ మనిషి దగ్గరికి వెళ్తే మనకు కూడా పీస్ఫుల్ గా అనిపిస్తుందా? అవును ఆరవ్, నువ్వు గమనించావా? కొంతమంది పెద్దవాళ్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కామ్గా అనిపిస్తుంది. అది ఎందుకు అంటే వాళ్ళ లోపల ఆ పీస్ ఉంది కాబట్టి. నాన్న, నాకు నువ్వు అలా అనిపిస్తావు. మీటా? ఇప్పుడు మనం ఈరోజు చదివిన అన్ని క్వాలిటీస్ని ఒక్కసారి మనసులో చూద్దాం. సెల్ఫ్లెస్నెస్, ఈక్వానిమిటీ, ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వలీ, బీయింగ్ కంటెంట్, హ్యావింగ్ ఫెయిత్ ఇవన్నీ ఒక దారి. ఆ దారిలో నడవటమంటే ప్రేమతో జీవించడం. అమ్మా, ఈ క్వాలిటీస్ అన్నీ ఒకేసారి పాసిబుల్ అవుతాయా? అంటే నేనిప్పుడే ఇవన్నీ చేయగలనా? ఆరో, ఇవి ఒకేసారి వచ్చేవి కాదు, ఒక్కొక్కటి నెమ్మదిగా పెరుగుతాయి. ఒక చెట్టులా మొదట్లో చిన్న మొక్క, కానీ నీళ్లు పోస్తే పెద్దదవుతుంది. కృష్ణుడు చెప్పే ఈ క్వాలిటీస్కి మనం శ్రద్ధ పెట్టడమే ఆ నీళ్లు. నాకు ఇది చాలా నచ్చింది నాన్న. ప్రేమతో జీవించడం అది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇవాళ మనం చదివిన శ్లోకాల్లో కృష్ణుడు ఒక అందమైన మనిషిని మనకు చూపించాడు. సెల్ఫ్లెస్గా, కామ్గా, కంటెంట్గా, అందరి పట్ల ఈక్వల్గా, ప్రేమతో జీవించే మనిషిని. ఇది 12వ అధ్యాయం ముగింపు. కాని గీత ముగియలేదు. తర్వాత కృష్ణుడు మరో చాలా గొప్ప విషయం మొదలు పెడతాడు. ఈ శరీరం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, మనం ఎవరు అనే క్వశ్చన్కి సమాధానం చెప్తాడు. మనం ఎవరు? అది కృష్ణుడు చెప్తాడా? నాకు చాలా వినాలని ఉంది. నాన్నా, కృష్ణుడు ఏం చెప్తాడు? అది మనం తర్వాత కలిసి చదువుదాం.